వేద మంత్ర పఠనం మధ్య మేళ తాళాలతో పూర్ణ కుంభ స్వాగతం పలుకుతున్నాం మా పద్మభూషణుడికి. శ్రీరామరాజ్యం నుంచి జగదానంద తారక సాంగ్ పెట్టండి. మన గాడ్ ఆఫ్ మాసెస్, ది లెజెండరీ పద్మభూషణ్ నందమూరి బాలకృష్ణ గారు విచ్చేస్తున్నారు. సతీ సమేతంగా, వసుంధరాదేవి సమేతంగా విచ్చేస్తున్నారు. పద్మభూషణుడైన మన బాలయ్యబాబు గారిని చూసి ప్రతి తెలుగు హృదయం గర్వించింది అనడంలో అతిశయోక్తి లేదు. 5 దశాబ్దాలుగా అప్రతిహతంగా చేసిన క్యారెక్టర్ చేయకుండా ఎన్ని విలక్షణమైన క్యారెక్టర్స్ చేసి మన గుండె నిండిపోయినటువంటి మన బాలయ్య బాబు గారు కేవలం నటుడు మాత్రమే కాదు, ప్రజా ప్రతినిధిగా తనకు తిరుగు లేదు. మన హిందూపూర్ కాన్స్టిట్యుయెన్సీని ఒక మోడల్ కాన్స్టిట్యుయెన్సీగా మార్చారు. ఎన్ని అభివృద్ధి పనులు, రింగ్ రోడ్స్ దగ్గర నుంచి, హిందూపూర్ ప్రజల దాహార్తిని తీర్చడం దగ్గర నుంచి, అన్నా క్యాంటీన్స్ దగ్గర నుంచి, ఒక్కటేమిటి మాతా శిశు సంక్షేమం అంటూ మన గవర్నమెంట్ ఆసుపత్రికి ఎంత గొప్ప హంగులు తిట్టారండి. అంటే కార్పొరేట్ హాస్పిటల్ సైతం తలదించుకునే విధంగా మన గవర్నమెంట్ హాస్పిటల్ మారింది అంటే ఎవరి వల్ల? మన బాలయ్య బాబు వల్ల. జై బాలయ్య. శివపార్వతులు విచ్చేసినట్టు సతీ సమేతంగా మన బాలయ్య బాబు రావడం జరిగింది.